విదేశాల్లో చదవాలా ఈ పరీక్షలు రాయాల్సిందే. TOEFL టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్. విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు ఇంగ్లీష్ భాష ప్రావీణ్యం తెలుసుకునేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. US, కెనడా, UK, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లోని యూనివర్సిటీలు అడ్మిషన్ కోసం ఈ పరీక్షలు ఉత్తీర్ణత అవసరం. IELTS ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్. నాన్ ఇంగ్లీష్ విద్యార్థులు ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అమెరికా, UK, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లోని యూనివర్సిటీలో ప్రవేశం కోసం ఇందులో ఉత్తీర్ణత అవసరం. GRE గ్రాడ్యుయేట్ రికార్డింగ్ ఎగ్జామినేషన్. అమెరికా, కెనడా దేశాల్లోని యూనివర్సిటీ కాలేజీల్లో అడ్మిషన్ కోసం ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది. గణితం, లాంగ్వేజ్, విశ్లేషణాత్మక నైపుణ్యాలకు సంబంధించి విద్యార్థుల సామర్థ్యాన్ని ఈ పరీక్ష ద్వారా తెలుసుకుంటారు. PTE పేరెంట్స్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్. అమెరికా, యూకేలోని యూనివర్సిటీలో చదవాలనుకునే విద్యార్థులు ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే అడ్మిషన్ లభిస్తుంది. GMAT గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్. అమెరికా, యూకేలోని బిజినెస్ మేనేజ్మెంట్ డిగ్రీ కోర్సులో అడ్మిషన్ కోసం ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో 700కి పైగా స్కోర్ సాధిస్తే టాప్ కాలేజ్ లో సీట్ గ్యారంటీ. SAT స్కాలస్టిక్ అసైన్మెంట్ టెస్ట్. పైన చెప్పిన పరీక్షలు రాయని విద్యార్థులు ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే అమెరికాలోని కొన్ని యూనివర్సిటీలో అడ్మిషన్ లభించే అవకాశం ఉంది. ఇందులో భాగంగా 2 టెస్టులు ఉంటాయి. ఒకటి రైటింగ్, గ్రామర్ ఎబిలిటీ అంచనాకు, రెండోది సబ్జెక్ట్ పై అవగాహనకు అంచనా వేస్తాయి. LSAT లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్. అమెరికాలో న్యాయ విద్య లా చదవాలనుకునే వారు ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలో న్యాయ వృత్తిని కొనసాగించాలి అనుకుంటే ఈ పరీక్ష రాయొచ్చు. MCAT మెడికల్ కాలేజ్ అడ్మిషన్ టెస్ట్. అమెరికాలో మెడిసిన్ చేయాలనుకునే విద్యార్థులు ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. సబ్జెక్ట్ తో పాటు ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తారు. CAE, CPE, C1 అడ్వాన్స్డ్ ఎగ్జామ్, C2 అడ్వాన్స్డ్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్. బ్రిటిష్ యూనివర్సిటీలో ప్రవేశం కోసం ఈ పరీక్షలో రాయొచ్చు.